ఇప్పటికే అమెరికాలో సోరోస్ గ్రూపు, ఆ సోరోస్ గ్రూప్‌కి వెనకాల ఉండే అంటే ఆ సోరోస్ గ్రూప్ నడిపించేటటువంటి మహిళా నాయకులు, లేకపోతే స్వచ్ఛంద సంస్థల పేరుతో డ్రామాలాడే వాళ్ళతో వాళ్ళు పెట్టే మీటింగులకి రాహుల్ గాంధీ అటెండ్ అవుతున్నప్పుడే డీప్ స్టేట్ చేతిలో అతను ఒక పావు అన్నది తేలింది. ఇప్పుడు మరొక వ్యక్తితో తన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అమోల్ పాలేకర్. ఈయన మోడీ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకి, హిందుత్వ తీవ్ర ద్వేషి, భారతీయ తీవ్ర ద్వేషి. ఇతను ఇండిపెండెంట్ అండ్ పబ్లిక్ స్పిరిటెడ్ మీడియా ఫౌండేషన్ అనే సంస్థ నడుపుతున్నాడు. దీనికి ఫండింగ్ సోరోస్ గ్రూప్ నడుపుతుంది. ప్లస్ చైనా వాడు కూడా స్పాన్సర్‌షిప్ చేస్తుంటాడు దీనికి. ఈ ఆర్గనైజేషన్ టోటల్‌గా 45 యాంటీ మోడీ, యాంటీ నేషనల్, యాంటీ హిందూ పోర్టల్స్ నడుపుతున్నారు. యూట్యూబర్లు, అలాగే ఇంక్లూడింగ్ వైరు, ముఖ్య నాయక్, ద ప్రింట్, వినోద్ దువాస్, హెచ్‌డబ్ల్యూ, బర్కాదత్, మోజో, జన్‌జవార్ పోర్టల్, ఇవన్నిటిని కూడా వీటన్నిటి వెనకాల కూడా వీళ్ళే ఉన్నారు. అట్లాగే గిరిజన దళిత సంస్థల పేరుతో కూడా కార్యకలాపాలు నడుపుతుంటారు. స్వరాజ్య, కర్వాన్, జిహాదీ జుబేర్, ఎవరైతే ఆల్ట్ న్యూస్ ఉన్నాడో వీళ్ళందరికీ కూడా ఇతనే ఫండర్, ఇతనే స్పాన్సర్. ఇతను ఇప్పుడు రాహుల్ గాంధీతో కలిసి తిరిగినటువంటి వీడియోస్ వైరల్ అవుతున్నాయి. తద్వారా రాహుల్ గాంధీ వాళ్ళ చేతిలో పావుగా పనిచేస్తున్నాడు అన్నది మరొకసారి చర్చకొచ్చింది.